Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనము ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన ఇంగ్లీష్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మనము ఈ వీడియోలో చూడబోతున్నాం. ఓకేనా? సో మనకు ఏపీ కానిస్టేబుల్లో మనకి ఇక్కడ ఇంగ్లీష్ సబ్జెక్ట్ కనుక తీసుకున్నట్లయితే మొత్తం మీకు ఎన్ని క్వశ్చన్స్ అంటే 30 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుద్ది. ఓకేనా? సో ఏపీ కానిస్టేబుల్ మెయిన్ సిలబస్ తీసుకున్నట్లయితే మనకు వెయిటేజ్ ప్రకారం టోటల్గా 200 క్వశ్చన్స్ వస్తాయి. 200 క్వశ్చన్స్లో 30 క్వశ్చన్స్ మీకు ఇంగ్లీష్ నుంచే వస్తాయి. కాబట్టి ఇంగ్లీష్ అనే దాని మీద మీరు చాలా బాగా ఫోకస్ చేయాలి. ఓకేనా? ఎందుకంటే ఎక్కువ వెయిటేజ్, అన్నిటికంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ ఏంటిది అంటే ఇంగ్లీషేనండి. 30 మార్క్స్ అంటే ఆర్థమెటిక్ 30 మార్క్స్ రావు, రీజనింగ్లో కూడా 30 మార్క్స్ రానే రావు, కానీ ఇంగ్లీష్ నుంచి మాత్రం 30 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఎంత ఇంపార్టెంటో ఒకసారి అర్థం చేసుకోండి. ఓకేనా? నేను మీకు ఈ వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మనకు 2019లో కానిస్టేబుల్ మెయిన్స్లో అడిగిన కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా? మీకు మన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అంటే ఓన్లీ ఆన్సర్ మాత్రమే చెప్పకుండా ప్రతి ఆప్షన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా? అంటే ఈ ఆప్షన్ ఎందుకు రైట్ అవుతుంది, ఈ ఆప్షన్ ఎందుకు రాంగ్ అవుతుంది అని మీరు ఇంగ్లీష్ని బట్టి పట్టకండి, అక్కడ ఉన్న కాన్సెప్ట్ను నేర్చుకోవడానికి ట్రై చేయండి. మ్యాథ్స్లో కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయో, రీజనింగ్లో కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయో, ఇంగ్లీష్లో కూడా అదే విధంగా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకేనా? అయితే ఈ వీడియో కంటే ముందే నేను ఒక 2 months బ్యాక్ ఆల్రెడీ మీకు ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. ఈ వీడియో చూసే వాళ్ళు ఆ వీడియోని కూడా కంపల్సరీ చూడండి. ఓకేనా? నెక్స్ట్ అలాగే వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? ఎంత షేర్ చేస్తే నేను ఇక్కడ మీకోసం ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఇంగ్లీష్ కోసం అన్ని వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను నాన్న. కాబట్టి ఇంగ్లీష్ మీద మంచిగా ఫోకస్ చేయండి, ఎక్సలెంట్ స్కోర్ వస్తుంది ఇంగ్లీష్లో. రైట్? అయితే క్వశ్చన్స్కి వెళ్ళే ముందు మీకు చెప్పాల్సింది ఏంటంటే మన యాప్ కూడా ఉంది అండి. ఓకేనా? సో మీరు కనుక ఈ కానిస్టేబుల్ మెయిన్స్ ఇంగ్లీష్లో 30కి 30 మార్క్స్ వరకు గెయిన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్ కనిపిస్తాయి. ఆ కోర్సెస్లో ఈ కోర్సెస్ ఉంటాయి నాన్న. 6 months కోర్స్ ఉంటుంది, 3 months కోర్స్ ఉంటుంది. ఓకేనా? సో మీకు యాప్ పేరు ఏంటంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్. ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడండి. యాప్లో ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా? ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకే? సో మీకు యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఓకేనా, సో మీకు ఫోన్పే లేకపోయినా సరే ఈ నెంబర్ కాల్ చేయండి, యాక్సెస్ అనేది ఇప్పిస్తాం. ఓకేనండి? రైట్, మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అని మనం చూసామనుకోండి, నెక్స్ట్ రాబోయే క్వశ్చన్స్ కూడా ఈజీగా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. రైట్? చూడండి ఇక్కడ, సో మనకు చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. క్వశ్చన్ ఏమడిగాడు అంటే ఇచ్చిన సెంటెన్సెస్లో గ్రామాటికల్లీ కరెక్ట్ ఉన్న సెంటెన్స్ ఏంటో అడుగుతుండండి. ఓకేనా? 4 సెంటెన్స్లు ఇచ్చాడు. 4 సెంటెన్స్లో ఏ సెంటెన్స్ కరెక్ట్ ఉంది అని అడుగుతుండు. చాలామంది స్టూడెంట్స్ ఈ సెంటెన్స్ చూడగానే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఓకేనా? చూడండి, మీరు కన్ఫ్యూజన్ లేకుండా కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈజీగా వచ్చేస్తుంది నాన్న. రైట్? ఇప్పుడు చూద్దాం ఇక్కడ అసలు ఈ క్వశ్చన్ అన్ని చూస్తే, ఆప్షన్స్ అన్ని చూస్తే, రామ్ కేమ్ టు ద సిటీ లాస్ట్ వీక్, రామ్ హ్యాస్ కమ్ టు ద సిటీ లాస్ట్ వీక్, రామ్ కమ్ టు ద సిటీ లాస్ట్ వీక్, రామ్ హ్యాడ్ కమ్ టు ద సిటీ లాస్ట్ వీక్. చూడండి ఒకసారి ఇక్కడ లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ నాన్న. లాస్ట్ వీక్ అనేది ఒక కీవర్డ్ అండి. రైట్? ఇక్కడ మీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూడండి, ఇక్కడ కాన్సెప్టే వినండి, ఆన్సర్ తెలుసుకోకపోయినా పర్వాలేదు. చూడండి, ఇక్కడ మనకు ఎస్టర్డే కానీ, ఓకేనా, లాస్ట్ వీక్ కానీ, ఓకేనా, లాస్ట్ ఇయర్ కానీ, ఓకేనా, లాస్ట్ మంత్ కానీ, ఓకే, ఇవన్నీ క్లియర్గా రాసుకోండి. ఎస్టర్డే కానీ, లాస్ట్ వీక్ కానీ, లాస్ట్ ఇయర్ కానీ, లాస్ట్ మంత్ కానీ, నెక్స్ట్ ఎగో కానీ, ఓకేనా, ఎగో అంటే 2 years ఎగో, 2 months ఎగో, 3 years ఎగో. ఇవన్నీ కీవర్డ్స్ని మనము ఇవన్నీ కీవర్డ్స్ వస్తే మనం అక్కడ ఏ టెన్స్లో చెప్పాలి అంటే సెంటెన్స్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి నాన్న. ఏ టెన్స్లో చెప్పాలి మనము? సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి. మరి సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే స్ట్రక్చర్ ఏముంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఏముంటుంది స్ట్రక్చర్ మనకు? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ ఉంటుంది. మరి ఇప్పుడు సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ చూడండి, సో రాయ్ అంటే సబ్జెక్ట్, అతనే కదా సబ్జెక్టు, యాక్షన్ చేసే వాళ్ళని సబ్జెక్ట్ అంటాం. అతనే కాబట్టి వచ్చింది సబ్జెక్ట్ నాన్న. మరి డైరెక్ట్ V2 కావాలి కాబట్టి హ్యాస్ రాదు. ఓకేనా? హ్యాడ్ అనేది రాదు. హ్యాడ్ కమ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్, అది మనకు ఆన్సర్ కాదు. మరి ఇప్పుడు రాయ్ కేమ్, రాయ్ కమ్, ఇది మనము V1 లాగా తీసుకుంటేనేమో కమ్స్ రావాలి. V1 అవుతుంది, V3 అవుతుంది. V2 అయితే కాదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. మరి V2 ఏముందంటే కేమ్. చూడండి ఇక్కడ కమ్ అనేది V1, కేమ్ అనేది V2, మళ్ళీ కమ్ అనేది మనకు V3 నాన్న. కమ్మింగ్ అనేది ఏమవుతుంది? V4 అవుతుంది.
కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి అంటే మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఒకవేళ చూడండి దీనికి ఎక్స్టెన్షన్ చెప్తా చూడండి, బై. ఒకవేళ మీకు ఇప్పుడు నేను చెప్పాను కదా అవి చూడండి ఇక్కడ, ఇప్పుడు నేను మీకు చెప్పిన ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్ ఉంది కదా, ఒకవేళ వీటి ముందు మనకు బై అనేది ఉందనుకున్నాను, క్లియర్ వినండి. ఓన్లీ ఎస్టర్డే, లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్ ఉంటేనేమో సింపుల్ పాస్ట్లో చెప్పాలి. అదే బై అనేది ఉందనుకోండి, బై ఎస్టర్డే, బై లాస్ట్ వీక్, బై లాస్ట్ ఇయర్, బై లాస్ట్ మంత్, ఇలా మనకు బై అనేది ఉందనుకోండి. మరి బై అనేది ఉన్నప్పుడు అప్పుడు మనం ఏ టెన్స్లో చెప్పాలి అంటే ఇలా ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి నాన్న. ఎందులో చెప్పాలి చెప్పండి, పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. మరి పాస్ట్ పర్ఫెక్ట్ అంటే స్ట్రక్చర్ ఏంటిది, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అప్పుడు మనకు హ్యాడ్ ప్లస్ V3 స్ట్రక్చర్ తీసుకుంటాం. ఓకేనా, ఓన్లీ ఇవి ఉంటేనేమో సింపుల్ పాస్ట్లో, అదే బై అనేది ఉంటే మాత్రం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. మరి ఇప్పుడు మీరు క్లియర్గా చూసుకుంటే ఇక్కడ క్లియర్గా చూసుకుంటే బై లేదు కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ తీసుకోకూడదు. ఒకవేళ బై లాస్ట్ వీక్ అని ఉంటే, బై లాస్ట్ వీక్ అంటే మీనింగ్ ఏంటి, లాస్ట్ వీక్ వరకల్లా వచ్చాడు అని. చూడండి, లాస్ట్ వీక్ వచ్చాడు అనడం వేరు, లాస్ట్ వీక్ వరకల్లా వచ్చాడు అనడం వేరు. లాస్ట్ వీక్ వచ్చాడంటేనేమో లాస్ట్ వీక్ రాయ్ కేమ్ టు ద సిటీ లాస్ట్ వీక్, లాస్ట్ వీక్ సిటీ వచ్చాడు. అదే బై లాస్ట్ వీక్ అంటే మీనింగ్ ఏంటంటే రాయ్ లాస్ట్ వీక్ పోయిన వారం వరకల్లా సిటీకి వచ్చున్నాడు ఆల్రెడీ అని. అప్పుడు మనం దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. అర్థమైందా, బై లేకపోతేనేమో సింపుల్ పాస్ట్, బై ఉంటే మాత్రం పాస్ట్ పర్ఫెక్ట్ అండి. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా రాసుకోండి. ఓకేనా, క్వశ్చన్ అయిపోయింది కదా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. అన్ని కాన్సెప్ట్సే ఉంటాయండి, ఏముండదు, రైట్. చూడండి ఇక్కడ చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్, రైట్. చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అండి. ఈ క్వశ్చన్ మనము టూ టైప్స్ అంటే రెండు రకాలుగా ఆన్సర్ చేయొచ్చు అండి. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ మీరు కనుక నా టాపిక్ వింటే డైరెక్ట్ ఆన్సర్ చేసేస్తుంది. దీనికి డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ వింటే ఆన్సర్ వచ్చేస్తుంది అండి. చూడండి మీకు జనరల్గా డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చినప్పుడు సెడ్ లాగా మారిపోతుంది నాన్న. ఓకేనా, సెడ్ లాగా మారిపోతుంది కాబట్టి క్వశ్చన్ ఏమడిగిండి అసలు, చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. గ్రామాటికల్గా కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అడుగుతాడు. కొన్నిసార్లు గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ కూడా అడుగుతాడు, అది జాగ్రత్తగా చూసుకోండి మళ్ళీ, రైట్. మరి ఇప్పుడు కరెక్ట్ అని అడుగుతుండు కాబట్టి 3 తప్పు ఉంటాయి, ఒకటే కరెక్ట్ ఉంటుంది ఇక్కడ. మరి ఇప్పుడు ఇక్కడ సెడ్ అని ఆల్రెడీ ఉంది, సెడ్ దట్ అని ఉంది. ఇప్పుడు రిపోర్టింగ్ వర్బ్ అనేది సెడ్ అంటే పాస్ట్లో ఉంది కదా, సే అంటే ప్రెజెంట్, సెడ్ అంటే పాస్ట్ కదా. ఇది పాస్ట్లో ఉంది కాబట్టి ఇది కూడా ఎందులో ఉండాలండి, మనకు పాస్ట్లోనే ఉండాలి. మరి అప్పుడు విల్ వస్తుందా రాదు, విల్ వస్తుందా రాదు, ఏమొస్తుంది, వుడ్ వస్తుంది. విల్లుకు పాస్ట్ టెన్స్ వుడ్ కదా, విల్లు రాకూడదు, ఏం రావాలి మనకు, వుడ్ రావాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ పాస్ట్లోకి వెళ్ళిపోయిందండి. ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చినప్పుడు ఇది ఆల్రెడీ పాస్ట్లోకి వెళ్ళిపోయింది కాబట్టి మరి ఇది కూడా మనకు పాస్ట్ ఫామ్లోనే ఉండాలి. విల్లుకు పాస్ట్ ఫామ్ ఏంటిది, వుడ్డే కదా. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. హీ బీ రెడీ ఎట్లాగనం డైరెక్ట్ సబ్జెక్ట్ తర్వాత బీ అనేది యూజ్ చేయం కాబట్టి స్ట్రక్చర్ ప్రకారం ఇది రాంగ్. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ సి. ఇలా చేయొచ్చు. ఇంకోటి ఎలా ఉంటుందంటే మీరు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అన్నప్పుడు టెన్స్ కన్సిస్టెన్సీ చూసుకోవాలి నాన్న. ఓకేనా, సో మీకు ఇక్కడ ఎప్పుడైనా సరే మీకు సెంటెన్స్ అనేవి ఇలా ఉన్నప్పుడు సో టెన్స్ కన్సిస్టెన్సీ తీసుకోవాలి. ఇది ఆల్రెడీ పాస్ట్లో ఉంది కాబట్టి దీని తర్వాత వచ్చేది కూడా మనకు పాస్ట్లోనే ఉండాలి, రైట్. బట్ మనకు హీ వుడ్ బీ రెడీ ఇన్ యాన్ అవర్. ఓకేనా, రమేష్ చెప్పాడు ఏమన్నా అంటే 1 గంటలో అతడు రెడీ అవుతానని చెప్పేసి చెప్పాడు అని. కాబట్టి మనకు ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. స్పెల్లింగ్ మీద కంపల్సరీ క్వశ్చన్స్, స్పెల్లింగ్ మీద కంపల్సరీ అంటే క్వశ్చన్స్ మీకు. ఓకేనా, నేను ఆల్రెడీ చూడండి ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ వస్తాయో కూడా వీడియో చేశాను. ఓకేనా, ఆ వీడియో కూడా చూడండి ఫస్ట్ టైం వీడియో చూస్తే, రైట్. చూడండి ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్ అంటే ఎక్విప్మెంట్. చెప్పండి, ఎక్విప్మెంట్ అన్నప్పుడు ఇక్కడ EQUIPMENT ఉండాలి. MENT ఉండాలి కాబట్టి MANT ఉంది, ఇది ఆన్సర్ కాదు. డబల్ P ఉండొద్దు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. T అవసరం లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ ఏ, ఎక్విప్మెంట్. ఓకేనా, కొన్ని ఇంపార్టెంట్ స్పెల్లింగ్స్ రాస్తారు చూడండి ఇక్కడ. కమిటీ, కమిటీ అన్నప్పుడు ఎలా ఉండాలండి, TTE ఉండాలి. అదే కమిషన్ SS. నెక్స్ట్ అదే కమిట్మెంట్ అన్నాం అనుకోండి సింగిల్ T ఉండాలి, MENT. స్పెల్లింగ్స్ క్లియర్గా చూసుకోండి, రైట్. నెక్స్ట్ అకేషన్. అకేషన్ అన్నప్పుడు C ఉంటుంది కానీ అక్కడ సింగిల్ S ఉంటుంది. ఓకేనా, C ఉంటుంది కానీ మనకు సింగిల్ S అనేది ఉంటుంది. ఇవన్నీ మీకు ఇంపార్టెంట్ వర్డ్స్ అనమాట. అకామడేషన్ CM అండి, ఇది అకామడేషన్. ఓకేనా, C ఉండాలి, M ఉండాలి, జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, కాబట్టి మనకి ఎనీవే ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. స్పెల్లింగ్ మీద కంపల్సరీ క్వశ్చన్స్, గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ మీద కంపల్సరీ క్వశ్చన్స్. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి నేను ఇక్కడ నెక్స్ట్ మీకు ఏంటంటే ప్యాసేజ్. ప్యాసేజ్ మీద 5 క్వశ్చన్స్ కంపల్సరీ. ఓకేనా, మనం ఇప్పుడు ఈ ప్యాసేజ్ అనేది క్లియర్గా చూద్దాం. చాలా సింపుల్ ప్యాసేజ్ వస్తుంది మీకు, మీరేం వరి కావాల్సిన అవసరమే లేదు.
ఒక్కసారి కనుక మీరు ప్యాసేజ్ చదివారు అంటే డైరెక్ట్ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చాలా సింపుల్గా వస్తుందండి ప్యాసేజ్. మీరేంటంటే మీరు ఇంగ్లీష్ అనేది బుక్స్ కానీ అవన్నీ చదివే ప్రాక్టీస్ ఉండాలి మీకు, అంతే. ఈజీగా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా ప్యాసేజ్ చదువుదాం, చదివిన తర్వాత ఆన్సర్ చేసేద్దాం. చాలా సింపుల్గా ఉంటాయండి. అసలు ప్యాసేజ్ క్వశ్చన్స్ అంటేనే ఫ్రీ క్వశ్చన్స్ అవి. ప్యాసేజ్లో వచ్చే మార్క్స్ మనకు ఫ్రీగా వచ్చే మార్క్స్ అన్నమాట. ఓకేనా? దాని గురించి అసలు వరీ కావాల్సిన అవసరమే లేదు. ఓకేనా? ఇప్పుడు మనం ప్యాసేజ్ చదువుదాం, తర్వాత కింద క్వశ్చన్ చేద్దాం. చూడండి ఇక్కడ, సో మనో మజ్రా ఈజ్ ఏ టైనీ ప్లేస్, చిన్న ప్లేస్ అట మనో మజ్రా అనేది. తర్వాత ఇట్ హ్యాస్ ఓన్లీ 3 బిగ్ బిల్డింగ్స్. ఓకేనా? దాంట్లో ఏముంటాయి, ఆ ప్లేస్లో ఏమేమి ఉన్నాయంటే, సో 3 ఇటుకలు. ఓకేనా? ఇటుకలతో చేసిన బిల్డింగ్స్ ఉన్నాయట, అంతే. ఓకేనా? నెక్స్ట్ ఇటుకలతో కట్టబడ్డ బిల్డింగ్స్ అని. వన్ ఆఫ్ విచ్ ఈజ్ ద హోమ్ ఆఫ్ మనీ లెండర్ లాలా రామ్ లాల్. ఓకేనా? 3 ఇటుకలతో చేసిన బిల్డింగ్స్ ఉన్నాయట. అందులో ఒక బిల్డింగ్ ఎవరిది అంటే మనీ లెండర్ అంటే తెలుసు కదా, సో పైసలు సో అప్పుగా ఇస్తూ ఉంటారు కదా అందరికి విలేజ్లో, వాళ్ళని మనం మనీ లెండర్స్ అంటారు. లెండింగ్ అంటే అప్పు ఇవ్వడం అనమాట, రైట్? అతడు అయితే అతని పేరు ఏం పేరు, లాలా రామ్ లాల్. అతని యొక్క ఇల్లట ఒకటి. తర్వాత ద అదర్ టూ ఆర్ ద సిక్ టెంపుల్ అండ్ ద మాస్క్. మిగతా రెండు ఏంటంటే, సో సిక్ వాళ్ళ టెంపుల్, తర్వాత మాస్క్ అట. మాస్క్ అని ఎవరిది అంటామండి, ముస్లిమ్స్ది అంటాం. ఓకే, మాస్క్ అంటే ముస్లిమ్స్ వాళ్ళది అనమాట ప్లేస్, రైట్? తర్వాత చూడండి ఇక్కడ, ద 3 బ్రిక్ బిల్డింగ్స్ ఎన్క్లోజ్ ఏ ట్రయాంగులర్ కామన్ విత్ ఏ లార్జ్ పీపుల్ ట్రీ. ఓకేనా? ఇక్కడ 3 బ్రిక్ బిల్డింగ్స్లో అక్కడ మనకు ఒక పీపుల్ ట్రీ కూడా ఉంటుంది అట మిడిల్లో. తర్వాత ద రెస్ట్ ఆఫ్ ద విలేజ్ ఈజ్ ఏ క్లస్టర్ ఆఫ్ ఫ్లాట్ రూఫ్డ్ మడ్ హట్స్ అండ్ లో వాల్డ్ కోర్ట్యార్డ్స్. మిగతా విలేజ్ మొత్తం ఎట్లుంటుందంటే, సో ఇప్పుడు మడ్ హౌసెస్ ఉంటాయి కదా, అంటే మనకు జనరల్గా మట్టితోటి కట్టబడ్డ ఇల్లులు అనమాట. ఓకేనా? దాంతో చేసిన ఇల్లులు మొత్తం ఉన్నాయి అని. నెక్స్ట్ విచ్ ఫ్రంట్ ఆన్ నారో లేన్స్ దట్ రేడియేట్ ఫ్రమ్ ద సెంటర్. Soon the lanes will dwindle into footpaths and get lost in the surrounding fields. At the western end of the village, చూడండి వెస్టర్న్ ఎండ్లో, విలేజ్కి వెస్టర్న్ ఎండ్లో దేర్ ఈజ్ ఏ పాండ్. ఓకేనా? ఒక పాండ్, చెరువు ఉంది అట, రైట్? రింజ్డ్ రౌండ్ బై కీకర్ ట్రీస్. ఓకేనా? కీకర్ ట్రీస్కు చుట్టూ అని, రైట్? తర్వాత దేర్ ఆర్ ఓన్లీ అబౌట్ 70 ఫ్యామిలీస్ ఇన్ మనో మజ్రా. ఓన్లీ 70 ఫ్యామిలీస్ మాత్రమే ఉన్నాయట. అండ్ లాలా రామ్ లాల్స్ ఈజ్ ద ఓన్లీ హిందూ ఫ్యామిలీ. 70 ఫ్యామిలీస్ ఉంటే ఒకటే హిందూ ఫ్యామిలీ, అది కూడా ఎవరిదంటే, సో లాలా రామ్ లాల్స్ హిందీ ఫ్యామిలీ ఒకటే ఉందట. ద అదర్స్ ఆర్ 6 ముస్లిమ్స్. వేరే వాళ్ళు ఎవరంటే సిక్కులు, ముస్లింలు అట. అబౌట్ ఈక్వల్ ఇన్ నెంబర్, అంటే సిక్కులు ముస్లింలు ఇద్దరు సమానంగానే ఉంటారు అనమాట నెంబర్లో. ద 6 ఓన్ ఆల్ ద ల్యాండ్. సిక్కులకు అంత ల్యాండ్ ఉందట అరౌండ్ ద విలేజ్లో ఉన్న మ్యాక్సిమం ల్యాండ్ మొత్తం 6 దగ్గర ఉందట. అండ్ ద ముస్లిమ్స్ ఆర్ టెనెంట్స్. ముస్లిమ్స్ టెనెంట్స్ అట, అంటే ఆ ల్యాండ్ని కల్టివేట్ చేసేవాళ్ళు అని. ఓకేనా? అండ్ షేర్ ద బిల్డింగ్ విత్ ద ఓనర్స్, రైట్? ఆ బిల్డింగ్ అంటే ఓనర్స్ తోటి బిల్డింగ్ని షేర్ చేసుకుంటారట, అంతే, రైట్? మరి ఇప్పుడు ఇక్కడ ఇది మనకు ప్యాసేజ్ అండి. ఇప్పుడు మనం ఒక్కసారి క్వశ్చన్స్ దగ్గరికి వెళ్దామా? చూడండి ఇక్కడ, ద ప్లేస్ డిస్క్రైబ్డ్ ఇన్ ద ప్యాసేజ్ ఈజ్ ఏ. ఓకేనా? ప్లేస్ అనేది ఏంటిది అన్న ప్యాసేజ్లో చెప్పిన ప్లేస్ ఏంటిది? సిటీయా, విలేజా, టౌనా, బ్యారాక్సా? విలేజ్. క్లియర్గా చెప్పండి అక్కడ విలేజ్ అని. ఓకేనా? చూడండి ఇక్కడ, సో విలేజ్, ద విలేజ్. ఓకేనా? విలేజ్ అని చాలాసార్లు చెప్పినాను కాబట్టి మనకు అప్పుడు అదొక విలేజ్. ఓకేనా? సో మనో మజ్రా ప్లేస్ అనేది ఒక విలేజ్ అండి, కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ హిందూ ఫ్యామిలీస్ ఆర్ దేర్? ఎన్ని హిందూ ఫ్యామిలీస్ ఉన్నాయండి? ఒకటే ఉంది. ఓకేనా? కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఎంత సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకేనా? నెక్స్ట్ 21, హూ కల్టివేట్ ద ల్యాండ్ ఇన్ మనో మజ్రా? ఎవరండి? చూడండి ఇక్కడ, మనో మజ్రాలో ఎవరు కల్టివేట్ చేస్తారండి? జైన్స్, హిందూస్, మిషనరీస్. హిందూ ఫ్యామిలీ ఉంది ఒకటే, ఆయన మనీ అప్పుగా ఇస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు ఇక్కడ కల్టివేట్ చేసేది ఎవరు చెప్పండి? ముస్లిమ్స్. ఓకేనా? మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అక్కడ చెప్పారు క్లియర్గా. ఓకేనా? సిక్కులు అయితేనేమో చూడండి ఇక్కడ 6 అయితేనేమో ల్యాండ్ ఉంటుంది. ఈ ముస్లిమ్స్ అనే వాళ్ళు ఎవరండి? టెనెంట్స్ అండి, కాబట్టి మనకు వాళ్ళే కదా. ఓకేనా? కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 22, సో లాలా రామ్లాల్ ఈజ్ ఏ డాష్ బై ప్రొఫెషన్. లాలా రామ్లాల్ ఎవరు? ఎవరు? టిల్లరా, ప్రీస్టా, స్వీపరా, మనీ లెండరా? మనీ లెండర్. ఇచ్చిన డైరెక్ట్ ప్యాసేజ్లో ఇచ్చాను కాబట్టి మనకు ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈజ్ లొకేటెడ్ ద వెస్టర్న్ ఎండ్ ఆఫ్ ద విలేజ్? వెస్టర్న్ ఎండ్లో ఏముంది నాన్న? వెస్టర్న్ ఎండ్లో ఏముంది? పాండ్ ఉంది. ఒకసారి చెక్ చేద్దాం వెళ్ళి. క్లియర్గా చెప్పాడు అక్కడ.
చూడండి ఇక్కడ ఎట్ ద వెస్టర్న్ ఎండ్ ఆఫ్ ద విలేజ్ దేర్ ఈజ్ ఏ పాండ్ కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, దేర్ ఈజ్ ఏ పాండ్. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్ అవుతుంది నాన్న. చూసారా క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూసారు కదా, మీకు ప్యాసేజ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, దాంతో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను నాన్న. ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్. ఓకేనా, మీకు ఫర్దర్ వీడియోస్లో ఇంకా నేను క్వశ్చన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైందా? ఇవి మీకు కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ నాన్న. సో నేను చెప్తున్నా కదా, చూడండి త్వరలోనే మన బుక్ కూడా రాబోతుంది అండి. ఇంకా 1.5 మంత్ అంతే, 1.5 మంత్ లోపు ఓకేనా మీకు మన బుక్ అనేది రిలీజ్ కాబోతుంది నాన్న. కాబట్టి అన్ని కాన్సెప్ట్స్ టాపిక్స్ ఈజీ వేలో డిస్కస్ చేసి పెడతాను అందులో. ఓకేనా, అంటే ప్రతి కాన్సెప్ట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. తర్వాత ప్రతి టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, తర్వాత టాపిక్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా, టాపిక్కి ఓకే. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఎక్సలెంట్గా బుక్ అనేది అక్కడ డిజైన్ చేయబడుతుంది. ఓకేనా, సో మీరు ఆ బుక్ కోసం రెడీగా ఉండండి. సో బయట బుక్స్ ఆల్రెడీ చాలా బుక్స్ మార్కెట్లో ఉన్నాయి. మీరు ఒక్కసారి మన బుక్కు ఆ బుక్స్కు తేడా చూసుకొని డిఫరెన్స్ చూసుకొనే మీకు నచ్చితేనే ఆ బుక్ తీసుకోండి. ఓకేనా, ప్రతి టాపిక్ని మీకు అర్థమయ్యే విధంగా ఈజీగా ఎక్స్ప్లెనేషన్లో ఇంగ్లీష్ టు తెలుగు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది నాన్న. ఓకేనా, మనకు అవసరమైన దగ్గర ఇంగ్లీష్ ఉంటుంది, దాని కింద తెలుగు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. క్లియర్ కట్గా ఉంటుంది బుక్ అనేది. ఓకేనా, సో ఈజీగా అర్థమయ్యే విధంగా ప్రతి టాపిక్ క్లియర్గా మీరు ఆ బుక్ తీసుకున్నారు అంటే ఇంకా వేరే బుక్స్ ఏం అవసరం లేదు. అన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్, చాలా ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి అందులో. ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మీరు ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా, కాబట్టి బుక్ కోసం రెడీగా ఉండండి. ఓకేనా, మీకు గనక ఓకేనా ఇప్పుడు గనక సో కానిస్టేబుల్ మెయిన్స్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లాగిన్ రిజిస్టర్ అవ్వండి. ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్లో మీకు ఈ కోర్సెస్ ఉంటాయినా. ప్రతి కోర్సులో నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. ఓకేనా, సో ప్రతి కోర్సులో మీకు నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. నోట్స్ రాసుకోవాల్సిన పని లేదు, నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది నాన్న అందులోనే. ఓకేనా, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నీ. ఓకేనా, ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా, మీకు ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా, అది రైట్. అయితే నేను చెప్తున్నా కదండి, మీకు ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఓకేనా, ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ తీసుకున్నట్లయితే సో మనకు ఇంగ్లీష్ అనేది మంచి రోల్ ప్లే చేస్తుంది నాన్న, మంచి రోల్ ప్లే చేస్తుంది. 30 మార్కులు అంటే చూడండి, అసలు ఏ సబ్జెక్టులు లేని వెయిటేజీ ఇంగ్లీష్ సబ్జెక్టుకు ఉంది. ఒకసారి ఆలోచించండి మీరే. ఓకేనా, సో 30 మార్క్స్కి మీరు ఈజీగా 25+ తెచ్చుకోవాలని చెప్పేసి అంతే ఫిక్స్ అయిపోండి అంతే. ఓకేనా, మన క్లాసెస్ని రెగ్యులర్గా వినండి. యాప్ తీసుకొని యాప్ ఓపెన్ చేసి క్లాసెస్ వినండి. ఓకేనా, డెమో క్లాసులు విని నచ్చితేనే కోర్సు తీసుకున్నానా. ఇంగ్లీషే ఓకేనా జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి ఇంగ్లీష్ని అస్సలు వదిలిపెట్టకండి, ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోని అయితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.